హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సండే వ్లాగ్. దగ్గరలో చార్విక బర్త్డే రాబోతుంది. సో బర్త్డేకి కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికైతే బయటకు వచ్చాము. ఏం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని ఇంకా ఏం లిస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు. ర్యాండమ్గా బయటకు వచ్చాము. ఆన్ ద వేలో ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. అలా స్టార్ట్ అయిన మేము ఫస్ట్ హెచ్ఎంటీ కంపెనీ దగ్గర బ్రేక్ వేసాము. నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ బ్రేక్స్ వేసాము, బ్రేక్స్ వేసిన ప్రతి చోట ఏం పర్చేస్ చేసాము అన్నది ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ బిగిన్ ద వీడియో. హెచ్ఎంటీ వాచెస్ అంటే ఒకప్పుడు ఒక ట్రెండ్ సృష్టించిన వాచెస్ అన్నమాట. అది మనందరికీ తెలిసిందే. ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ ఫ్లోరల్ క్లాక్ ఒకటి కనిపిస్తుంది, అంటే సన్ లైట్ ని బట్టి టైం చూపిస్తుంది కదా అది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మ్యూజియం పెట్టారు. ఏ మ్యూజియమో తెలుసా? ఓన్లీ ఫర్ వాచెస్ మ్యూజియం అన్నమాట. అసలు లోపల ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూసి వచ్చేద్దాం రండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది, అది తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. వెల్కమ్ టు మై ఛానల్ ఏ అప్డేట్ చందర్ ఫ్యాషన్. ఇప్పుడు మనం హెచ్ఎంటీ వాచెస్ కంపెనీలో ఉన్నాము. ఇవన్నీ వాటి పార్ట్స్, మిషనరీ అవన్నీ. సో ఇవన్నీ మనం ఒకసారి చూసేద్దాం. ఈ వాల్ మీద ఈ నెంబర్స్, ఈ ఫొటోస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? హెచ్ఎంటీ కంపెనీ ఏ ఇయర్ లో ఏ లొకేషన్ లో ఎస్టాబ్లిష్ చేశారన్నది ఈ వాల్ మీద ఇలా పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ గారి సిగ్నేచర్ ఎప్పుడైనా చూసారా? 1963లో ఆయన చేసిన సిగ్నేచర్ ఇది. These are pictures friend. Okay. Rajiv Gandhi. ఎంత పెద్ద వాచ్ ఉందో కదా. ఈ గోడ మొత్తం ఇదే సరిపోయింది. ఏ ఇయర్ లో ఏ మోడల్ లాంచ్ చేశారో వాటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాచెస్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, వాటి కలెక్షన్. What's this I don't know friends, but they can tell the officers. Okay. చూడగానే జ్యువెలరీ బాక్స్ లా కనిపించింది, కాకపోతే ఇది వాచ్ బాక్స్ అన్నమాట. వాచ్ బాక్సెస్ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇన్నాళ్ళు మ్యారేజెస్ టైంలో వరకట్నం కింద ఈ వాచెస్ ని కూడా ఇచ్చేవారంట. అంత డిమాండ్ ఉండేది వీటికి. ఇక్కడ ఏదో చిన్న సెల్ఫీ పాయింట్ ఉంటే అక్కడ కూర్చొని ఫోటో తీయించుకున్నాను. అదంతా కూడా స్టోన్ తో చేసింది. ఇక్కడ కనిపిస్తున్న మిషనరీ అంతా కూడా వాచెస్ మేకింగ్ లో యూజ్ చేసేవి అండ్ లండన్ నుంచి తెచ్చినవి అనుకుంటా. వాటి మీద లండన్ అని రాసింది. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందా అని నేను మా చాబిగాడు కలిసి చాలా సేపు ట్రై చేసేసాము. మొత్తానికైతే ఏం అర్థం కాలేదు, యాస్టీస్ పెట్టేసి వెళ్ళిపోయాము. హెచ్ఎంటీ ట్రాక్టర్స్ గురించి ఎప్పుడన్నా విన్నారా? ఆ ట్రాక్టర్స్ రిలేటెడ్ ఎక్విప్మెంటే ఇదంతా. ఇక్కడ కనిపిస్తున్న గోల్డ్ కలర్ వాచ్ ఉంది కదా, అది వచ్చేసి 100 మిలియన్త్ వాచ్. అంటే కోట్లలో చెప్పాలంటే దీని నెంబరు 10 కోట్ల వాచ్ అన్నమాట. నెంబర్, నాట్ కాస్ట్. ఇక ఇదేంటో తెలుసా? బ్రెయిలీ వాచ్. అంటే బ్లైండ్ పీపుల్ కి టైం చూసుకోవాలంటే తెలియదు కదా, వాళ్ళ కోసం డిజైన్ చేసిన వాచ్. భలే ఉంది అసలు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసు కదా? పునీత్ రాజ్ కుమార్ గారు. ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. కర్ణాటకలో ఈయనంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా అంటే చాలా మంచి మనిషి, గుడ్ హార్టెడ్ పర్సన్. సడన్ గా చూసి కంగారు పడకండి, డ్రైవ్ చేయట్లేదు, జస్ట్ స్టిల్ ఇస్తున్నామంతే. బయట ఎలాగో ఎక్కడ ట్రాక్టర్ ఎక్కలేము, సో ఇక్కడ ఎలాగో ఉంది కదా అని పనిలో పని ఎక్కేసాను. పార్క్స్ లో ఉంటాయి కదా ప్లాస్టిక్ వి, ఆ స్లైడ్స్ జారీ జారీ అలవాటైపోయిన మా చార్వికాడికి ఇక్కడ చూడగానే చాలా భయమేసింది. పెద్దదన్నమాట, కొంచెం హైట్ గా కూడా ఉంది. ఎక్కడమైతే ఎక్కేసింది గానీ కూర్చొని జారమంటే మాత్రం భయపడిపోతుంది. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్. ఒకవైపు భయపడిపోతుంది, ఇంకో వైపు ఏమో స్లైడ్ చేయాలన్న కోరిక. మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. చిన్నప్పుడు మా ఇంట్లో కుక్క పిల్ల ఉండేది. దానికి మా మేడం ఇట్లా ఎక్కడం వచ్చేది కానీ దిగడం వచ్చేది కాదనమాట. పైకెక్కి అరిచేది, ఎవరైనా రండి నన్ను తీసుకెళ్ళండి అని. అలా ఉంది మా చార్వి గారి పని.
ఎక్కడం అయితే ఎక్కేసింది, ఎక్కిన తర్వాత భయం వేసింది పాపం దిగడానికి. అయినా సరే తగ్గేదేలే అనుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసింది. ఎలాగోలా కష్టపడి పై వరకు ఎక్కేసింది. ఇక్కడ ఒక ట్రీ ఉంది, సపోటా ట్రీ లా ఉంది, అదేంటో చూద్దాం. ఈ ఫ్రూట్ కి చివర ఒక ముళ్ళు ఉంది, ఎంత షార్ప్ గా ఉందంటే చూసుకోకుండా పట్టుకున్నామంటే చాలు దిగిపోతుంది. ఈ రోజు అలా అనుకోకుండా చాలా టైం నేచర్ లోనే స్పెండ్ చేసాము. దీని తర్వాత మనం ఎస్మార్ట్ కి వెళ్ళాలి, తర్వాత స్టేషనరీ షాప్ కి కూడా వెళ్ళాలి. ఇంతకీ మనం వాచెస్ చూడడానికని వెళ్ళి అన్ని చూసుకున్నాము, వాచెస్ గురించి మాట్లాడుకోలేదు కదా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జెస్సీ మూవీలో హీరోయిన్ వాచ్ పెట్టుకుంటుంది అనమాట. అది ఏ కంపెనీయో తెలియదు కానీ బెల్ట్ వాచ్. అది చూసిన తర్వాత నేను కూడా ఫ్లిప్కార్ట్లో అనుకుంటా విష్ లిస్ట్లోకి యాడ్ చేసుకున్నా కొనుక్కుందామని. కానీ అలా డిలే అయ్యి ఎందుకో కొనుక్కోలేదు. మళ్ళీ ఇక్కడికి రాగానే అదే గుర్తొచ్చింది, ఏమన్నా కలెక్షన్ బాగుంటే తీసుకుందాం అనుకున్నా. కాకపోతే మెన్స్ కి బాగా బాగున్నాయి అనిపించింది లేడీస్ వాచెస్ కంటే కూడా. లేడీస్ వాచెస్ అన్ని సిల్వర్ కలర్ చైన్ ఉంది, గోల్డ్ కలర్ చైన్ ఉన్నాయి. బెల్ట్ కలెక్షన్స్ లో అంత ఎక్కువ ఏం కనిపించలే నాకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా వింటేజ్ కలెక్షన్ లో వాచ్ తీసుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఎస్మార్ట్ కి వచ్చాము. ఎస్మార్ట్ కి వెళ్లే ముందు మా చార్విగడ ఐస్ క్రీమ్ తింటున్నాడు, నేను చాయ్ ఇంకా ఆనియన్ సమోసా. మీరు ఎంతమందికి ఆనియన్ సమోసా ఇష్టం? నాకైతే ఈ కర్రీ సమోసా కంటే కూడా ఆనియన్ సమోసా అంటేనే ఇష్టం. ఏ చాక్లెట్స్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలని మొత్తం తిరిగి చూస్తున్నాం అనమాట. టీచర్స్ కి కూడా చాక్లెట్స్ ఇద్దామా లేకపోతే ఏమైనా తీసుకుందామా అని కూడా చూస్తున్నాము. ఇంతలో మా చార్వి ఈవినింగ్ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలుద్దాము అన్నది. చూద్దాంలే ఈవినింగ్ మనమే బయటకు వెళ్తామేమో అన్నాను. లేదు ఈసారి పిలుద్దాం అంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు నేను బార్బీ డాల్స్ ని మోడర్న్ డ్రెస్సెస్ ఆర్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ లోనే చూసాను. ఇక్కడ చూడండి ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో కూడా వచ్చేసాయి అనమాట బార్బీ డాల్స్. ఇంతకు వీటిని ఏమంటారో తెలుసా? ఆలియా ఇండియన్ డాల్స్ అంటారంట. ఇంకప్పుడు మొదలెట్టాడు మా చార్విగడు, ఆ బొమ్మ కొత్త కావాలి, రాధారాణిలా రెడీ చేస్తాను అని. ఈ స్టోర్ కి అప్పుడే దీవాలి వైబ్స్ వచ్చేసాయి. కలర్ క్యాండిల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ దియాస్ వచ్చేసాయి మార్కెట్ లోకి అప్పుడే. చూసారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయి. అసలు చూసిన వెంటనే ఎవరైనా అయితే క్యాండిల్స్ అనుకోను, చేతికేసుకునే బ్యాంగిల్స్ అనుకుంటారు, అంత బాగున్నాయి. ఇక ఈ స్కేల్ అయితే ఈ చిన్న స్కేల్, ఇది 100 రూపీస్ అనుకుంటా. లోపల లిక్విడ్, పైనుంచి కిందకి భలే జారుతుంది. అసలు ఇలాంటివి కిడ్స్ కి ఇస్తే వాటిని చూస్తూ కూర్చుంటారు కానీ ఏమైనా చదువుతారా అసలు? సరే మరి ఏమేమి షాపింగ్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు టాటా, బాయ్ బాయ్.